22A అంశంపై కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్దితో ఉందని, ప్రతిపక్షాలు కావాలనే అసత్య ప్రచారాలు చేస్తున్నాయని సుడా మాజీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. కరీంనగర్లోని ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడారు. నిషేధిత జాబితాపై సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్షించారని గుర్తు చేశారు. చిత్తశుద్దితో ముందుకెళ్తుంటే ప్రతిపక్షాలు ధర్నాలు చేయడం విడ్డూరంగా ఉంది అన్నారు. ఈ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం ఇప్పటికే అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ భూదందాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అని, ధరణి పేరుతో ప్రజల్ని అనేక ఇబ్బందులకి గురిచేశారని ఆరోపించారు. 22A జాబితాలో చేర్చిన రేకుర్తి, విద్యానగర్ ఇతర ప్రాంతాల బాధితులకి ప్రభుత్వం అండగా నిలుస్తుందని చెప్పారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నరేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సమావేశంలో కుర్రపోచయ్య, గుండాటి శ్రీనివాసరెడ్డి, ముక్క భాస్కర్, రమేష్, సత్యనారాయణ రెడ్డి, భారీ, బషీర్, మిరాజ్, అంజయ్య నాయకులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా రెవెన్యూ శాఖ మంత్రివర్యులు స్పష్టంగా 22Aకి సంబంధించి ఎక్కడైతే నిజమైన భూములకు, పట్టా భూములకు సంబంధించి ఇబ్బందులు లేవో, ఈ 22Aకి సంబంధించి ఎక్కడైతే దాంట్లో కలిసి ఉన్నటువంటి పరిస్థితి ఎక్కడైతే ఉందో వాటన్నిటినీ కూడా త్వరితగత పరిష్కారం చేస్తూ ఎవరికి కూడా ఇబ్బంది కలగద్దనే ఉద్దేశంతో చిత్తశుద్ధితోటి ప్రభుత్వం స్పష్టంగా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. స్పష్టంగా రెవెన్యూ మంత్రి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మన జగిత్యాలకు వచ్చి కూడా కలెక్టర్ గారిని పిలుచుకొని దీని మీదకి సంబంధించి పూర్తి వివరాలు పంపించి త్వరితగతిన సీసీఎల్ ద్వారా దాన్ని క్లియర్ చేయమని చెప్పడం జరిగింది. గతంలో ఈ కరీంనగర్కి సంబంధించి షేకాన్కి సంబంధించినటువంటి భూములు, సీలింగ్కి సంబంధించినటువంటి భూములు, దీనికి ఉన్నటువంటి కోర్టుకు సంబంధించినటువంటి వివాదాలు, వీటన్నిటిలో 1997లో మీనా గారు ఆ రోజు ఈ వివాదాలను పరిష్కరించడం కోసం, ఈ వివాదాలు